రోడ్లో వెళ్ళేటప్పుడు సడన్‌గా ఎవడన్నా గుద్దేసి యాక్సిడెంట్ అయిందనుకోండి. గుద్దినోడు అక్కడ స్పాట్‌లో ఉండకుండా సర్రన ఎళ్ళిపోతాడు. ఎందుకెళ్ళిపోతాడో తెలుసా? అంటే మీరు ఇక్కడున్నోళ్ళు మాత్రం అనుకుంటారు. ఏంది చూడు గుద్దేసి ఎళ్ళిపోయాడు. వాడికి కనికరం లేదు. పాపం అనిపించుకోలేదు వాడికి అది ఇది అని. కానీ ఆడి భయం ఏంటంటే మీరు ఆన్ ది స్పాట్ వాడు గాని దొరికాడంటే వాడు చేసింది తప్పా, ఒప్పా, పొరపాటున జరిగిందా, కావాలని జరిగిందా అడగకుండా కొట్టి చంపుతారు కాబట్టి వాడు భయపడతాడు. ఇంకోటేందంటే నార్మల్‌గా గుద్దిచ్చుకున్నోడు జ్వరం వస్తే ఏదన్నా చిన్న ఆర్ఎంపీ డాక్టర్ కాడికెళ్ళో, లేదంటే మెడికల్ షాప్‌కెళ్ళో టాబ్లెట్ కొనుక్కునేవాడు కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు కార్పొరేట్ హాస్పిటల్ కావాలంటాడని చెప్పని వాడికి భయం. ఎక్కడ బిల్లులు అంతంత ఏసి వాడి పాత గాయాలు గూడా, వాడి పాత రోగాలు గూడా వీడితో చేయించుకుంటాడనేది భయం. నిజాయితీగా ఉండి పడిన తర్వాత ఇది మెడికేషన్ దీనికి ఎంతైతే అవసరమో అంతే కట్టించుకుంటారు. ఇంకొకటి చెయ్యి చేసుకోరు. పొరపాటున జరిగిందని ఒకసారి మందలిచ్చి వదిలేస్తారనే ఉద్దేశం ఉంటే ఎవడైనా ఆగుతాడు. ఊరికే దొరికాడని తొందరపడి కొట్టం గాదు. బాబోయ్! ఇది నీ వల్ల జరిగింది. ఇది పొరపాటైనా సరే, ఏదైనా సరే నీదే బాధ్యత తీసుకొని బండి రిపేర్‌కింత, ఆయనకయింది ఇంత అని చెప్పనేసి ఒక ఎస్టిమేట్ ఎయడమో, లేదంటే తీసుకెళ్ళి అతనితోనే మొత్తం అంతా చేయించుకోవడమో చేయాలి. చేస్తే అప్పుడు యాక్సిడెంట్ చేసినోడు అక్కడే ఉంటాడు. మేజర్‌గా యాక్సిడెంట్ జరగకూడదని ఎవడైనా కోరుకుంటాడు. కానీ పొరపాటున జరిగినప్పుడు ఇలా రియాక్ట్ అయితే మాత్రం ఎవడైనా ఆగుతాడు. మర్యాదగా వాళ్ళకి కావాల్సింది చూసుకొని, జాగ్రత్తలు తీసుకొని, వీలైతే వాళ్ళు అక్కడి నుంచి ఫ్రెండ్స్ అవ్వడం కూడా జరిగిపోతది. కొంచెం ఆలోచించి చేయి చేసుకోండి. ఊరికే చేయి చేసుకోవడం కాదు ఏదైనా జరగంగానే.